శుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సృష్టించిన సృష్టికర్తను ఎగతాళి చేస్తున్నావా? చిన్న చూపు చూస్తున్నావా? తూలనాడుతున్నావా? సృష్టికర్త అయిన దేవుణ్ణి తుణీకరిస్తున్నావా? ప్రియక చెల్లి తమ్ముడా, ఇప్పుడు అనటం కొంచెం గొప్పతనమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువేసిన సమయంలో దారిన వెళ్ళేవారు కూడా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ సిలువ నుంచి దిగిరయ్యా, దిగొచ్చి మమ్మల్ని రక్షించు, నువ్వు రక్షించుకుని అన్నారు. ప్రియక చెల్లి తమ్ముడు, అది గొప్పతనమే కాదు. సిలువ మించి దిగిరావటం అనేది గొప్పతనమే కాదు. ఆయన దృష్టిలో ఆయన నిన్ను పట్టుకుంటాడేమో ఒకసారి గుర్తుంచుకో. సౌలుని ఎగతాళి చేశాడు. ప్రార్థన చేసే వారు భూమి మీద ఉండకుండా చేయాలని సౌలు ఒక కంకణం కట్టుకొని తిరుగుతుంటే సౌలును పట్టుకున్నాడు ఈ దేవుడు. పట్టుకొని ఏం చేశాడు తెలుసా? ఆయన చూపించాల్సిన శ్రమలన్నీ చూపించాడు. చూపించిన తర్వాత ఆయనకు సాక్షిగా నిలబెట్టుకున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని రాయటాన్ని కూడా